హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నీ అదృష్టం పప్పు వడ్డించావు. పప్పు వడ్డించినందుకు కాలర్ పైకెత్తి నేనేనండి పప్పు పెట్టాను వీళ్ళందరికంటే. పప్పు నీది కాదు, వండింది నువ్వు కావు, దాని డబ్బు నీది కాదు, మహానుభావుడు ఆయనది. ఆయన పప్పు నువ్వు వడ్డించావు, నేను అంతే. పప్పు అయింది, వడ్డించిన వాడిని నేను. నాకెందుకు మధ్యలో అహంకారం? నేనే అహంకరించవలసి వస్తే మరి ఇవన్నీ తయారు చేసిన వాళ్ళు ఎంత అహంకరించాలి? నేనెంతటి వాడిని అహంకరించడానికి అని వెనక్కి చూడు, నీకు ఆ గర్వం ఉండదు. నా అదృష్టం, నా చేత ఒక్క పద్యం చెప్పించైనా సరే చాలదా నా జన్మకి? మహాభారతంలో భీష్ముడు చెప్పినటువంటి మాటలు 4 చెప్పుకుంటున్నాడు. ఇంకింతకన్నా నాకేం కావాలి? నాకేం వచ్చని చెప్పిస్తున్నాడు? నేనేం బాగా చదువుకున్నానా? నేనేమైనా విద్వాంసున్నా? నాకేమైనా కవిత్వం వచ్చా? నేనేమైనా పెద్ద అవధానినా? నాకేం తెలుసు? నాకేం తెలియదు. నాకేమీ తెలియకపోవడమే నాకున్న ఏకైక అర్హత. అందుకే ఈశ్వరుడు నా చేత ఇది చెప్పించాడు. కాబట్టి విద్య, ధనమును, డబ్బు ఎక్కడో ఏ తల్లిదండ్రుల కడుపునో పుట్టావు, వారసత్వంగా ఐశ్వర్యం వచ్చింది. లేదు, ఓ వ్యాపారం చేసావు, కలిసి వచ్చింది. మరి అదే వ్యాపారం చేసిన ఇంకొక ఆయనకి పోయింది, ఏమంటావు? ఎక్కడో ఈశ్వరుడు ఉన్నాడు, అనుగ్రహించాడు, నీకు కలిసి వచ్చింది. దానికి గర్వం ఎందుకు? తీసేయాలను ఇచ్చిన వాడే తీయగలట కూడా కదా. సత్యనారాయణ వ్రతం కథలోలాగా ఆయన తలుచుకుంటే మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోగిన పోవును కరిమంగిన వెలక పండు కరణిని సుమతి. ఎంతట్లో పోవాలి? కాబట్టి అది ఈశ్వరానుగ్రహం. ఆయన ఇచ్చింది. నాకేమి సంబంధం దీంతో అనుకున్న నాడు పరమ సంతోషంగా, దానితో ఏ గర్వం లేకుండా నువ్వు హాయిగా ఉండగలవు. కాబట్టి ఈ 3 విషయాల్లో నీ గొప్పతనం ఏమిటన్నది ఆలోచిస్తూ ఉండు. ఆలోచిస్తే నీకు అసలు ఎప్పుడూ కూడా గర్వం కలిగే అవకాశం ఉండదు. పరమ సంతోషంగా భగవంతుడిచ్చిన అనుగ్రహంగా ఆయనకి 2 చేతులు కైమోడ్చి నమస్కరించి వినయంతో వెళ్ళిపోగలుగుతావు. కాబట్టి సాత్వికుడుగామి పడము మాత్సర్యము. మనసులో సత్వగుణం లేకపోతే ద్వేషభావాలు పుడతాయి. మాత్సర్యం, వాడంత మంచి పేరు ఎందుకు తెచ్చుకోవాలి? వాడికంత కీర్తి ఎందుకు ఉండాలి? వాడిని అందరు ఎందుకు స్మరించాలి? వాడి పేరు ఎందుకు చెప్పుకోవాలి? వాడు చెబితేనే అంతమంది ఎందుకు వినాలి? ఇలాంటి తప్పు ఆలోచన వచ్చేసింది అనుకోండి, అది బాగా ముదిరిందనుకోండి, ద్వేషం కింద అక్కర్లేనటువంటి తప్పు విధానాల్లోకి అడుగు వేసేస్తాడు. అలా వెళ్లకుండా ఉండాలి. ద్వేషాన్ని ముందే తగ్గించుకోవాలి అంటే సత్వగుణాన్ని అలవరుచుకోవాలి. వెంటనే మనసులో సోదర భావన చెయ్యి. ఆయన నా సోదరుడు వంటివాడు. అదృష్టం కాదు, నా సోదరుడు ఒక స్థాయికి వెళ్ళాడు. ఆయనని అందరూ సంతోషంగా అలా మాట్లాడుతున్నారే ఆయన గురించి, నేను నా సోదరుడిని చూడాలి. ఆయన నా జిల్లావాడు, ఆయన నా ఊరువాడు, ఆయన నా దేశం వాడు. ఆ సింధు పథకాన్ని తీసుకొచ్చింది, యావత్ భారతం ఎంత సంతోషించింది, మా పిల్ల అని సంతోషించింది. తప్ప ఆ పిల్ల ఎవరి పిల్ల, ఏ కుటుంబంలో పిల్ల, ఎవరి తల్లిదండ్రులు ఆలోచించామా? మరి సింధు విషయంలో ఆలోచించినట్టు నువ్వు అందరి విషయంలో కూడా అలా ఆలోచించు. మన అదృష్టం అటువంటి వాడు ఒకడు ఊళ్ళో ఉండడం, అటువంటి వైద్యుడు ఉండడం అదృష్టం, అటువంటి గాయకుడు ఉండడం అదృష్టం, అటువంటి విద్వాంసుడు ఉండడం అదృష్టం, అటువంటి భక్తి తత్పరుడు ఉండడం అదృష్టం, అటువంటి ధర్మాత్ముడు ఉండడం అదృష్టం. అలా ఆలోచించు, నీకెంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి సత్వగుణము చేత ద్వేషము పోతుంది ధర్మరాజా. ఆ సత్వగుణాన్ని వదిలిపెట్టి వాడంత గొప్పవాడవడమే అని రగిలిపోవడం మొదలు పెడితే ఆ ద్వేషభావము చివరికి ఆయన్నేం చేయదు, మహా అయితే బాధ పెట్టేలా ప్రవర్తించు. కానీ ఆ ద్వేషం అంటకాగిపోయి చివరికి ఎవరి అందరి ప్రవర్తించిందో వాళ్ళు పాడవరు. కాబట్టి అలా పాడవకూడదు ధర్మరాజా మనిషి. కాబట్టి సత్వగుణము చేత గెలవాలి. సత్వగుణం ఏర్పడాలంటే కూర్చుని ఆలోచిస్తే వస్తుందా? రాదు. పెద్దలైన వారు ఉంటారు, వారు ద్వేషంతో ఆలోచించరు, దేన్ని కూడా విశాల హృదయంతో ఆలోచిస్తారు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళండి. కృష్ణావధానులు గారు ఉన్నారు, అంతటి అనుష్ఠాన తత్పరుడు. అంతమంది శిష్యుల్ని తయారు చేశారు. ఇప్పటికి ఇవాళ కూడా మీరు వాళ్ళ గురువు గారి గురించి 4 వాక్యాలు కంఠం తడబడకుండా ఏడవకుండా చెప్పమని నేను చూస్తాను. వాళ్ళ గురువు గారి ప్రసక్తి వస్తే కంఠం గాద్గదికమైపోయి, ఇంత పెద్ద ఆయనకి కళ్ళంబట నీళ్ళు వచ్చేసి ముక్కు కారిపోయి కళ్ళు తుడుచుకొని ముక్కు తుడుచుకొని మాట్లాడతారు. అంటే ఆ గురువు పెట్టిన భిక్ష. ఆ గురువుగారు అందరినీ మహానుభావుడురా, ఆయనెంత నేర్చుకున్నాడు, ఈయనెంత నేర్చుకున్నాడు పొగుడుతుండేవారు. అందుకే మీరు అటువంటి పెద్దల దగ్గర కూర్చోండి, వాళ్ళు ఎవరినీ తక్కువ చేయరు. ఎవరి పేరు చెప్పండి, ఆయన బాగా చెప్తారండి,
చాలా విషయం చదువుకున్నవారు. ఆ విషయంలో ఆయన మంచి నిష్ణాతుడు. దాని యందు బాగా ప్రవేశం సాధించాడు, మంచి సాధన చేశాడంటే తప్ప ఎవరి యందు తక్కువ చూడ అసలు. ఎందులోనైనా ఏదో ఒక మంచి గుణాన్ని చూడగలుగుతారు. అటువంటి పెద్దలని సేవించును ప్రయత్నపూర్వకంగా. నీకు అలా చూడడం అలవాటు అవుతుంది, దాని చేత ద్వేషము పోతుంది. కాబట్టి సత్పురుషులతో సహవాసం పెట్టుకో. దాని వలన ధర్మరాజా నువ్వు ఉత్తముడవు అనే కీర్తిని పొందుతావు అని భీష్ముడు ఒక మాట అన్నాడు. నా బాధంతా ఒకటే ధర్మరాజా, ఇవన్నీ దుర్యోధనుడు యందు ఆయన సోదరుల యందున్నాయి, ఇవేవీ నీ యందు లేవు ధర్మరాజా. లేనివాడు రాకుండా చూసుకోవాలి, ఉన్నవాడు వదిలించుకోవడానికి చూసుకోవాలి. లేదన్నాడని ధర్మరాజు గర్వపడిపోకూడదు. ఉన్నాయన్నవాడు వదిలించుకోవడానికి అప్పటికింక లేడు, వాడి శరీరమే పోయింది అంటే ఆ ఉన్నవాడు ఏమైపోతాడో తెలుసుకోవాలి కదా. కాబట్టి అది మహాభారతం అంటే, అది భీష్ముని యొక్క మాట తీరంటే. అంత అద్భుతమైనటువంటి విషయాన్ని మహానుభావుడు ప్రతిపాదన చేసి తరువాత వేరొక సందర్భాన్ని కొనసాగిస్తూ అంటాడు, లోకంలో అన్నిటికన్నా చాలా దారుణాతి దారుణమైన విషయం ఏమిటో తెలుసా ధర్మరాజా? కృతజ్ఞత. మనిషి ఉపకారాన్ని పొంది ఆ ఉపకారాన్ని పొందానన్న విషయాన్ని మరిచిపోవడం ఉందే, దానికన్నా కృతజ్ఞతా దోషం లోకంలో ఇంకొకటి లేదు. అది పరమ భయంకరమైన దోషం. మనిషి యందు అది ఉండకూడదు. ఒక చిన్న ఉపకారం తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా చేసినట్టయితే అది ఎప్పుడూ మనసులో జ్ఞాపకం పెట్టుకొని మళ్ళీ 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 జ్ఞాపకం తెచ్చుకొని వాళ్ళ యందు కృతజ్ఞతాభావంతో మనిషి బ్రతకాలి. నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి అంటారు వాల్మీకి మహర్షి రాముడు గురించి చెబుతూ. కథంచిదుపకారేణ, ఏదో అనుకోకుండా ఓ చిన్న ఉపకారం చేశారు ఎవరో ఒక ఆయన, అయినా రాముడు అలా తలుచుకుంటూనే ఉంటాడట. అది ఆయన కృతజ్ఞత. కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి, ఒక్కటి చేసినా సరే అంత సంతోషించి అలా గుర్తుపెట్టుకుంటాడట. అది మనిషికి ఉండవలసినటువంటి ఉత్తమమైన గుణం. అది లేకపోవడం ఎంత ప్రమాదానికి వెడుతుందో నీకు ఒక విషయం చెప్తాను వినవయ్యా ధర్మరాజా అని ఒక కథ చెప్పడం ప్రారంభం చేసి పూర్వకాలంలో మధ్య దేశంలో, అంటే ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మధ్య భాగంలో ఉన్నటువంటి దేశంలో గౌతముడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. బ్రాహ్మణుడి గురించే బాగా చెప్తారు కథల్లో. ఎందుకు చెప్తారు అంటే, పైన ఉండవలసిన వాడు జారిపోతే ఇంకా మిగిలిన వాళ్ళకి మాత్రం ఎలా అలవాటు పడుతుంది? ఎవడు బాగా ఉంచుకోవాలో వాడే ఉంచుకోవాలి, వాడే తడబడితే మిగిలిన వాళ్ళు తడబడరు. అందుకనే బ్రాహ్మణుడినే ఎక్కువ చెప్తారు పతనం గురించి చెప్తే. కాబట్టి గౌతముడు అన్న బ్రాహ్మణుడు ఉన్నాడు. వాళ్ళ తండ్రి గారు చాలా నియమనిష్టలు కలిగిన వాడు, వేదాంగములు చదువుకున్నాడు. కానీ ఈయన సోమరితనం, ఏమీ చదువుకోలేదు. ఈయనకి చాలా తేలికగా డబ్బు సంపాదించాలి, ఇంద్రియముల యొక్క లౌల్యమును తీర్చుకోవాలి, శాస్త్రముతో సంబంధం లేదు. అంటే శాస్త్రాన్ని పట్టుకోవాలంటే కొంత సాధన చెయ్యాలి, కొంత కష్టపడాలి, కొంత ఘర్షణ అనుభవించాలి. అవన్నీ వదిలేయండి అన్నారనుకోండి, చాలా తేలిక. అందుకని చెప్పి ఈయన ఏం చేశాడంటే ఆ వేదం చదువుకోవడం మానేశాడు, వేదాంగములను వదిలిపెట్టాడు, తల్లిదండ్రుల్ని వదిలిపెట్టాడు, బోయవారితో కలిసి తిరగడం మొదలుపెట్టాడు అరణ్యాలు. వాళ్ళ వృత్తి వాళ్ళది, వాళ్ళు జంతువులను వేటాడి ఆ మాంసం తినేవారు. ఈయన కూడా జంతువుల్ని వేటాడి మాంసం తినడం మొదలెట్టాడు. ఒక బోయకాంతనే పెళ్లి చేసుకున్నాడు. ఏదో అలా మాంసం అమ్ముతుండేవాడు, డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు, తింటుండేవాడు, తిరుగుతుండేవాడు. ఇంతకన్నా ఏమి ఉండాలనేవాడు. ఇప్పుడు నేను చెడ్డవాడిని ఎవడంటాడండి? అందులో దారి తప్పినవాడు అసలు అంటాం. కానీ ఒక్కటి మాత్రం నిజం, దారి తప్పినవాడు దారిలోకి వచ్చాడో వాడు పాడవడం అన్నది ఇక జీవితంలో ఉండదు. ఖచ్చితంగా దారిలోకి వస్తాడు. రాకపోవడం అన్నది ఉండదు. భగవంతుడిచ్చిన గొప్ప వరం అది మనిషికి. అందుకే ఆయన ఆ బోయవారితో కలిసి తిరుగుతున్నాడు. ఒక రోజున ఎక్కడి నుంచో వైశ్యులు వచ్చారు, వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసం వెళ్ళిపోతున్నారు. ఈయన కూడా వాళ్ళతో కలిసి బయలుదేరి వెడుతున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచో అరణ్యంలో ఒక పెద్ద ఏనుగు వచ్చింది. ఆ ఏనుగొచ్చి విశృంఖలంగా, అంటే స్వేచ్ఛగా అటు ఇటు పరిగెడుతూ కనపడ్డ వాళ్ళందరినీ తొండంతో పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి కాలుతో తొక్కేస్తోంది. అందరూ చల్లా చెదరైపోయి తలో దిక్కుకి పారిపోయారు. ఈయన ఇంకో దిక్కుకు పారిపోయాడు. ఆ పారిపోవడంలో ఒక పెద్ద చెట్టు కిందకి వెళ్ళాడు. ఆ చెట్టు చుట్టూ లతలు అల్లుకుని ఉన్నాయి, వాటి నిండా పువ్వులు ఉన్నాయి.
పక్కన మంచి సరోవరం ఉంది. అందులోంచి పద్మినీషండ సుగంధమారుత వశస్ఫుట సీకరసిక్త మంజరీ మండిత అన్నట్లుగా ఆ పద్మముల నుంచి మంచి సుగంధం వస్తోంది. ఆ సువాసనలు చూసి ఆనందపడే మయా సేద తీరుదాం, ఏనుగు ఎక్కడా లేదులే, ఇంకో దిక్కెటో పోయిందని చెప్పి ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచో ఒక కొంగ వచ్చింది. ఆ కొంగ నడుస్తూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు బ్రాహ్మణుల్లో ఉన్నావు చూడ్డానికి, నా పేరు నాడీజంఘుడు అంటారు, నాకు రాజధర్ముడు అని ఇంకొక పేరు కూడా ఉంది, నేను కశ్యపుని యొక్క సంతానానికి చెందినదానను, నిన్ను చూస్తే నాకు చాలా ప్రేమ కలుగుతోంది, ఎందుకు ఇలా ఉన్నావు, ఎందుకు ఈ అరణ్యంలో ఇక్కడికి వచ్చి చెట్టు కింద కూర్చున్నావు అని అడిగింది. ఆయన ఉన్నదంతా యథార్థంగా చెప్పాడు. నేను పుట్టినది బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, నా తండ్రి మంచి విద్వాంసుడు, వేదాంగములు చదువుకున్నాడు, కానీ నేను మాత్రం అన్నీ వదిలిపెట్టి ఇలా అరణ్యాలు పట్టి తిరిగాను, ఇగో ఏనుగు తొక్కడానికి వచ్చింది, అందుకని చెప్పి పారిపోయి చెట్టు కిందకు వచ్చి సేద తీరుతున్నానన్నాడు. ఆ నాడీజంగుడు కొంగ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. కాబట్టి నువ్వు దారిద్ర్యంతో బాధపడుతున్నావు, చాలా కష్టంలో ఉన్నావు, నీకేదైనా ధనం కావాలి, అందుకు కదూ నువ్వు ఆ వెడుతున్న వైశ్య బృందం వెనకాతల బయలుదేరావు ఆ వర్తకుల వెంట. నేను నీకు ఒక మాట చెప్తాను, విను మిత్రుండును రజతము కనకము బుద్ధియును 4 కారణములు మర్చుని దారిద్ర్యము వాయుటకని దేవగురుండు చెప్పెనన్నిటిలోనన్. దేవగురువు అయినటువంటి బృహస్పతి ఒక మాట చెప్పాడు. మర్చుడు అంటే ఈ లోకంలో పుట్టినటువంటి మనుష్యుని యొక్క దరిద్రం పోవాలి అంటే 4 చేత పోతుంది. మొదటిది మిత్రుండును, మంచి స్నేహితుడు ఒకడు దొరికాడు అనుకోండి, ఆయన వలన జీవితం బొబ్బిడవుతుంది. మంచి స్నేహితుడైతే అటువంటి వాడు ఉంటే జీవితంలో ఊంచుకుని స్థిరపడడానికి అవకాశం లభిస్తుంది. 2 రజతము, బాగా వెండి లభించిందనుకోండి దరిద్రం తీరుతుంది. ఇంకా దానికి పెద్ద వివరణ ఎందుకండి. కనకము, చాలా బంగారం ఉందనుకోండి దరిద్రం తీరుతుంది. బుద్ధియు, ఒక్క ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది. మంచి బుద్ధి మంచి ఆలోచన ఏదో ఏర్పడింది అనుకోండి, జీవితం పెద్ద మలుపు తిరిగి అనుకోకుండా ఏదో చేయడం మొదలుపెట్టాడు, కలిసి వచ్చింది, వృద్ధిలోకి వచ్చాడు. ఒక ఆలోచన మనిషిని మారుస్తుంది. ఈ 4 దరిద్రాన్ని తీర్చగలిగినవి. ఎంత గొప్పగా మాట్లాడతారో నిజంగా. అయితే ఇందులో మొదటి స్థానం ఎవరికి ఇచ్చారంటే మిత్రుడికి ఇచ్చారు. ఏమీ లేని వాడికి బంగారం ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, వెండి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, మంచి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చేస్తుంది. దరిద్రంలో ఉన్నవాడికి ఎంతసేపు నేను ఈ బాధల్లో ఉన్నానని మగ్గిపోతుంటాడు తప్ప ఆలోచించగలిగినంత అవకాశం ఉండదు. కానీ అప్పుడు ఉద్ధరించగలిగిన వాడు ఎవరంటే మిత్రుడి. అందుకని ఒక మిత్రుడు, అలాగే ఒక మంచి బంగారు రాశి, వెండి ఆలోచన, ఈ 4 మార్చగలం. నిన్ను నేను స్నేహితుడిగా స్వీకరిస్తున్నాను. బ్రాహ్మణుడు, చాలా కష్టంలో ఉన్నావు, నేను నీకు ఒక ఉపాయం చెప్తాను, చెయ్యి. ఇక్కడికి దగ్గరలో మధువ్రజము అని ఒక పట్టణం ఉంది. ఆ వ్రజము అన్న పట్టణం దగ్గరలోని వ్యావహారికంగా అంటున్నాను కానీ కొంచెం దూరంగా ఉంటుంది. దానికి ఒక రాక్షస ప్రభువు ఉన్నాడు, ఆయన పేరు విరూపాక్షుడు. ఆయనకి నాతో మీదుమిక్కిలి స్నేహం, నేనంటే చాలా ఇష్టం. ఇలా నీకు ఒక దగ్గర త్రోవ చెప్తాను, ఆ త్రోవలో వెళ్ళి ఆ త్రోవలో ఆయనని కలుసుకుంటే నీకు ఆయన ఒక గొప్ప అనుగ్రహం చేస్తాడు. నా స్నేహితుణ్ణి అని చెప్తే నీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తాడు. ఆ ఐశ్వర్యం తీసుకుని రా, చక్కగా సంతోషంగా జీవితం గడుపు, నీ దరిద్రం పోతుంది. ఆయన అలాగే వెళ్ళాడు. ఆ విరూపాక్షుడి దగ్గర నించున్నాడు బ్రాహ్మణుడు. నువ్వెవరన్నాడు, మళ్ళీ కథ అంతా చెప్పాడు. ఆయనకి ఎందుకో అనుమానం వచ్చింది, వీడు కపట బుద్ధి ఉన్నవాళ్లే ఉన్నాడే, సక్రమమైన వ్యక్తిలా లేడే, అయినా నా స్నేహితుడికి స్నేహితుడు అంటున్నారు, నాడీజంఘుడి పేరు చెప్తున్నాడు, నా స్నేహితునికి గౌరవం ఇవ్వాలిగా, ఆయన స్నేహితుడు కనుక నేను గౌరవించాలిగా అని చెప్పి ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కొన్ని వేల మందికి అన్న సమారాధన చేశాడు బంగారు కంచాలలో. ఈయనకి కూడా అన్నం పెట్టి కావలసినన్ని వస్త్రాలు, ధనము, ధాన్యము, కనకము అన్నీ ఇచ్చి పంపించాడు. వీపు, భుజాలు, రెక్కలు నిప్పెట్టేటట్టుగా వాటిని ఇటు మారుస్తూ మొత్తానికి నానా కష్టాలు పడి ఆ రోజు రాత్రికి నాడీజంఘుడు ఉన్నటువంటి చెట్టు కిందకి చేరాడు. దూరం నుంచి చూశాడు నాడీజంఘుడు. గబగబా వచ్చి, మిత్రమా, నా స్నేహితుడు నీకు ఇచ్చాడా, రావోయ్ అని, పాపం బడలిపోయినట్టున్నావు అంత పెద్ద పెద్ద రెక్కలతో విసిరి గాలి వచ్చేటట్టుగా చేసి, విశ్రాంతి తీసుకో, చీకటి పడిపోయింది, ఇంత ధనం ఉంది కదా, ప్రమాదం, రేపు పొద్దున్న విడుదువుగానివి అని సేద తీర్చి ఆహారం పెట్టి
ఏమని రేపు ఈ ధనమంతా పట్టుకు బయలుదేరాలి, మళ్ళీ ఆకలిస్తుంది, ఎక్కడ పెట్టి ఆహారం కోసం వెళ్ళను, ఎవడైనా ఎత్తుకుపోడు. ఇంత ధనం పట్టుకెడుతున్నప్పుడు కాస్త ఆహారం కూడా పట్టుకుపోతే ఎక్కడ ఆకలిస్తే అక్కడ తినేయచ్చు, అంటే క్యారేజీ పట్టుకుపోదాం అని. కాబట్టి ఆయన దేనికి అలవాటు పడ్డాడు? ఆ వేటాడి మాంసం తినడానికి అలవాటు పడ్డాడు. ఆయన పక్కకి తిరిగి చూశాడు, ఈ కొంగ కనపడింది, మంచి బలిసి ఉంది కొంగ, దీన్ని చంపేసి పట్టుకుపోతే అయిపోలా అని ఒక బడిత చేత్తో పట్టుకుని నిద్రపోతున్నటువంటి కొంగ తల మీద మోదాడు, అని మరణించింది. వెంటనే ఏదో దాని ఈకలు పీకేశాడు, దాని శరీరం అంతా ఛిద్రం చేసేశాడు, మాంసం తీశాడు, ముక్కలు కోసుకున్నాడు, మూట కట్టుకున్నాడు. మరునాడు తెల్లవారుజామునే ఇక్కడ దుర్వాసన వస్తోంది, కొంగని చంపాను కదా, ఎవరైనా వస్తారో ఏమిటో, రాజుకు తెలిసిందంటే నన్ను పట్టుకుంటాడు, ఎందుకు వచ్చిన కూడా బాబా వెళ్ళిపోదామని చెప్పి ఆ ధనమంతా మూటలు వీపు మీద ఎట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ రాజుకు అనుమానం వచ్చింది, వీడికి ఇంత ధనం ఇచ్చాను కదా, నాడీజంగుడికి ఏమీ ప్రమాదం చేయలేదు కదా, ఎందుకో మనిషి కపటంతో కనపడుతున్నాడు అని వెళ్ళి తన స్నేహితుడిని చూసి రమ్మని భటుల్ని పంపాడు. వాళ్ళు వచ్చేటప్పటికీ ఆ నాడీజంగుడి ఏకలు అవి ఉన్నాయి అక్కడ. వచ్చి రాజుకు చెప్పారు, వాడు ఎంతో దూరం వెళ్ళాడు, పాదముద్రలు చూసి పట్టుకోండి అన్నాడు, ఎందుకంటే బరువు ధనంతో వెళ్తున్నాడు. వాళ్ళు వెళితే దొరికాడు, వాడిని పట్టుకొచ్చి ఆ రాజుగారి దగ్గర హాజరు పెట్టారు, విరూపాక్షుడి దగ్గర. ఆయన అన్నాడు, నేను వీడిని చంపి తినేద్దు, రాక్షసరాజు కదా, వీడు కృతజ్ఞుడు, మిత్రద్రోహం చేసినవాడు, చేసిన ఉపకారం మర్చిపోయాడు, నేను అసలు వీడి ముఖం కూడా చూడను, వీడిని తీసుకురండి అంటే నా ఉద్దేశం మిమ్మల్ని తినేయమని, వీడిని నాకెందుకు చూపిస్తున్నారు, వీడి ముఖం కూడా చూడకూడదు, ఇటువంటి కృతజ్ఞుడిది, బయటికి తీసుకెళ్ళి తినేసేయండి వీళ్ళ. వాళ్ళన్నారు, ఇటువంటి కృతజ్ఞుడి మాంసం మేము తినమా, తింటాము నరమాంసం, కానీ కృతజ్ఞుడి మాంసమా మేము తినమన్నారు. రాజన్నాడైతే కండల కింద కోసి కుక్కలకు బారైంది. ఆయన కండలు కోసి నెత్తురు కారుతుండగా తీసుకెళ్ళి క్రూరమైన కుక్కల మూకలు ఉన్న చోట తోసేశాడు. ఆ కుక్కలన్నీ మీద పడ్డాయి. ఆ వాసన చూసే వీడి కృతజ్ఞుడు మాంసం ముట్టకూడదని వెళ్ళిపోయి, కృతజ్ఞుడి మాంసాన్ని కుక్కలు ముట్టలేరు ధర్మరాజా, అది కథ అన్నాడు భీష్ముడు. అని ఆ తరువాత ఏదో ఆ కుక్కలు వచ్చి అలాగే పడున్నాడు, మరి ఒళ్ళంతా కోసేశారుగా అక్కడ పడున్నాడు. ఈలోగా పాపం ఆయన బాధపడ్డాడు, ఒక డొక్క దొరికింది ఆ కొంగది, నాడీజంగుడిది. ఆ డొక్కకే అంత్యేష్టి సంస్కారం చేస్తూ చితి మీద పెట్టి అగ్నిని వెలిగిస్తున్నాడు. ఇంద్రుడు వచ్చాడు. వెంటనే ఈ విరూపాక్షుడన్న రాక్షసరాజు ఆ ఇంద్రుడి కాళ్ళ మీద పడి, నాకు అత్యంత స్నేహితుడయ్యా నాడీజంగుడు, నీకు తెలుసు కదా, ఎలాగైనా బ్రతికించవయ్యా ఆయన్ని, నాకు ఆ స్నేహితుడంటే మిక్కిలి ముచ్చట అని అడిగాడు. ఆయన ఓ మాట అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు అన్న మాట నాకు చాలా నచ్చిందయ్యా, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ నాడీజంగుడు నీకే కాదు స్నేహితుడు, చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా స్నేహితుడు. ఇతన్ని ఎంత ఇష్టపడతాడంటే ఇతని మంచి గుణానికి నాడీజంగుడు వచ్చి 4 రోజులైందే రాలేదని చూస్తూ ఉంటాడు. ఇతను ఇలా మరణించడం ఒప్పుకుంటాడా బ్రహ్మగారు? కాబట్టి బెంగ పెట్టుకోకు, బతుకుతాడులే అన్నాడు. ఈలోగా అగ్ని సంస్కారం చేశారు. ఆ ఉన్న డొక్క కూడా కాలిపోవాలి. ఇతన్ని ఎంత ఇష్టపడతాడంటే ఇతని మంచి గుణానికి నాడీజంగుడు వచ్చి 4 రోజులైందే రాలేదని చూస్తూ ఉంటాడు. ఇతను ఇలా మరణించడం ఒప్పుకుంటాడా బ్రహ్మగారు? కాబట్టి బెంగ పెట్టుకోకు, బతుకుతాడులే అన్నాడు. ఈలోగా అగ్ని సంస్కారం చేశారు. ఆ ఉన్న డొక్క కూడా కాలిపోవాలి. కానీ ఈలోగా అక్కడ అంటే బ్రహ్మగారి అనుగ్రహ శక్తి ప్రవేశించడానికి వీలైన పవిత్ర పదార్థం దొరకాలి కదా. ఒక దూడ ఆవు పాలు తాగుతోంది పొదుగులో. నురుగు దాని దవడ చివరకు వచ్చి గాలికి ఎగిరి చితి మీద పడి, అందులో బ్రహ్మగారి అనుగ్రహ శక్తి వెళ్ళి చితి ఆరిపోయి అందులోంచి నాడీజంగుడు మళ్ళీ బ్రతికి బయటకు వచ్చాడు. ఈలోగా దేవేంద్రుడు, వీడు కృతజ్ఞుడు, ఈ బ్రాహ్మణుడు, వీడిని స్తంభానికి కట్టేయమన్నాడు. స్తంభానికి కట్టేశాడు. కట్టేసిన తర్వాత నాడీజంగుడు చితి నుంచి దిగి నడుచుకుంటూ వచ్చాడు. మిత్రుడు పొంగిపోయాడు, విరూపాక్షుడు, ఆయన రాక్షసరాజు. నా మిత్రుడు బతికాడని సంతోషించాడు. సంతోషిస్తే దేవేంద్రుడు అన్నాడు, నీ వంటి ఉత్తముడైన మిత్రుడు ఉన్నాడు కాబట్టి చితి మీద పెట్టి అంత్యేష్టి సంస్కారం చేయడానికి సిద్ధపడ్డావు. బ్రహ్మగారి లాంటి ఉత్తమ మిత్రుడు ఉన్నాడు కాబట్టి మళ్ళీ బతకగలిగాడు. మిత్రుడు ఎంత గొప్పవాడో చూసావా జీవితంలో? కృతజ్ఞత కూడా అంతే ప్రమాదం. వీడు చూసావా, మిత్రత్వంతో చేరదీసి నాడీజంగుడు ఇంత ఐశ్వర్యం ఇప్పించాడు. వీడు ఆయన తలై పగలగొట్టాడు. కాబట్టి లోకంలో అన్నిటికన్నా గొప్పది స్నేహం. ఆ స్నేహం వల్లేగా ఇవాళ బతికాడు. లోకంలో అన్నిటికన్నా దారుణం కృతజ్ఞత. ఆ కృతజ్ఞత వల్లే కదా ఇంత తెప్పించిన ఆ నాడీజంగుడిని చంపేశాడు బ్రాహ్మణుడు.
అని చెప్పి తాత ఇట్లను మనుమనితో ఆదరమున, తాత ఎవరు? భీష్మ తాత. ఆదరమున మనుమనితో ధర్మరాజు గారితో అంటున్నాడు, మరియును బ్రహ్మజ్ఞునకును నిష్కృతి కలుగు, నా వినుము కృతజ్ఞునకు లేదు విమల చరిత్ర. బ్రహ్మహత్య చేసిన వాడికైనా నిష్కృతి ఉందేమో కానీ చేసిన ఉపకారం మరిచిపోయినటువంటి కృతజ్ఞుడికి మాత్రం నిష్కృతి లేదు అని ఆ దేవేంద్రుడు స్తంభానికి కట్టేశాడు కదూ. ఆ కట్టేసిన వాడు ఏడుస్తున్నాడు, ఈలోగా నాడీజంగుడు బతికొస్తున్నాడు. అయ్య బాబో ఈయన కూడా బతికాడు, నేను చేస్తాడో అని ఉడికిపోతున్నాడు. ఆయన అంత దూరం నుంచి చూశాడు. వీడు ఎటువంటి వాడైనా వీడిని నేను స్నేహితుడు అన్నాను, మిత్రుడు అన్నాను. అతన్ని అలా స్తంభానికి కట్టేస్తే నాకు చాలా బాధగా ఉంది. అతని గాయములు పోయేటట్టుగా చేసి దేవేంద్ర అతన్ని విడిపించేసేయి. ఓ మిత్రమా విరూపాక్ష, అతనికి ఇచ్చిన ఐశ్వర్యం అంతా అతనికి ఇచ్చి అది పట్టుకుని వెళ్ళిపోతాడు. స్నేహితుడు అని పిలిచాను కదా, నిలబెట్టుకోలేకపోతే వాడి కర్మ. నా స్నేహభావన అంతే. నా స్నేహభావనకి కళంకం రానీయకు మిత్రమా, అతని ఐశ్వర్యం అతనికి అన్నాడు. ఇతని స్నేహభావానికి మురిసిపోయి ఇంద్రుడు స్తంభం నుంచి విడిపించాడు. ఈ రాక్షసరాజు విరూపాక్షుడు ఐశ్వర్యం ఇచ్చాడు. బ్రాహ్మణుడు దాన్ని వీపు మీద మోసుకుంటూ సంతోషంగా వెళ్ళిపోయాడు వెనక్కి తిరిగి. ఇది చెప్పి భీష్మాచార్యుల వారు ఒక మాట చెప్పాడు. మిత్రుండు ఐహికములు, ఆ ముత్రికములు అయిన భద్రములు తలకొలుపున్, మిత్రధనంబులోనను మిత్రుడు ఎక్కుడను మాట మిత్రుడు ప్రజ్ఞుల్. మిత్రధనంబులలోనను మిత్రుడా ధనమా అన్న రెండిటి మధ్యలో తారతమ్యాన్ని పరిశీలిస్తే ఎంత ధనం ఉండడం కన్నా ఒక మంచి మిత్రుడు ఉండడం గొప్ప. మంచి మిత్రుడుంటే జీవితంలో ఇక్కడ మనం మూల్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అంతేకాదు ఆ మిత్రుడి వలన ఉత్తమగతులు కలుగుతాయి. బ్రహ్మగారికి స్నేహితుడైన కారణం చేత ఉత్తమగతులు పొందడానికి సిద్ధపడ్డా. నిజంగా అగ్ని సంస్కారం అయిపోతే మంచి మిత్రుడున్న కారణం చేత అగ్ని సంస్కారం జరిగిందా? చితి మీద పెట్టాడా లేదా? మంచి మిత్రుడున్న కారణం చేత కబురు చేసినంత మాత్రం చేత డబ్బిచ్చాడా? ఎంత దౌర్భాగ్యుడైనా బ్రాహ్మణుడు మంచి మిత్రుడు నాడీజంగుడున్న కారణం చేత బతికి బట్ట కట్టి డబ్బట్టుకు పోయాడా? ధనమా మిత్రుడా అంటే మిత్రుడే గొప్పవాడు లోకంలో. మంచి మిత్రుడిని దగ్గర పెట్టుకో ధర్మరాజా. దుర్మార్గుడైనటువంటి వాణ్ణి ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టి కృతజ్ఞుణ్ణి దగ్గర పెట్టుకో. లోకంలో అత్యంత ప్రమాదకరమైన లక్షణమేది అంటే కృతజ్ఞతా దోషమే. అది ఎట్టి పరిస్థితులలో మనిషికి ఉండరాదు అని చెప్పి దీని తర్వాత హంసగీత అని చెప్పాడు. హంసగీత భీష్మాచార్యుల వారి నోటి వెంట వచ్చినటువంటి అమృత భాండములలో ఒకటి. ఇప్పటికీ నాకు తెలిసి సంతానం లేనటువంటి వాళ్ళు, వంశం నిలబడాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు దీన్ని నిత్యపారాయణ చేసుకుంటూ ఉంటారు. నేను మీకు కేవలం అందులో ఉన్న వైభవాన్ని చూపించడానికి చెప్తున్నాను కానీ నిజానికి ప్రతి పద్యాన్ని ఒక్కొక్క రోజు వ్యాఖ్యానం చేయవలసినటువంటి విషయాలు, అంత గంభీరమైన విషయాలు. పరిచయం కోసం మీకు ఒక్కసారి ఆ హంసగీత వైభవాన్ని చూపిస్తారు. ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు బంగారు హంస రూపాన్ని పొంది క్రీడిస్తున్నాడు. సాధ్యులు చూశారు. సాధ్యులు అంటే స్వామిత్మ, నారాయణుడు, ధర్ముడు, ఇటువంటి వాళ్ళు సిద్ధులు పొందినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని సాధ్యవర్గం కింద పరిగణిస్తారు. ఆ సాధ్యులు చూసి గబగబా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా నువ్వు ఇవాళ హంస రూపంలో తిరుగుతున్నావు, చాలా సంతోషం. దమము ఇంద్రియ నిగ్రహము గొప్పదంటారు, ఓర్పు గొప్పదంటారు, సత్యము గొప్పదంటారు, ఎందువలన గొప్పదంటారు మాకు తిరిగి చెయ్యమని అడిగారయ్యా ధర్మరాజా. అప్పుడు ఆ హంస మాట్లాడడం మొదలుపెట్టింది. పరమ పవిత్రమైన విషయం కాబట్టి దానికి హంసగీత అని పేరు వచ్చింది. క్షమయును దమమును సత్యము అమేయ మహిమాస్పదంబులన విందుము ధర్మంబులందెల్లను అభివర్ణ్యములు అవి హృద్గ్రంథి భేదన ప్రౌఢంబుల్. ఓ ధర్మరాజా బాగా విను. క్షమయును ఓర్పు మనిషికి ఉండవలసిన చాలా గొప్ప గుణం. ఇతపూర్వం మీరు అనేక పర్యాయాలు విన్నారు. దమమును బాహ్యేంద్రియ నిగ్రహం, ఇంద్రియములను నిగ్రహించడం. సత్యము వాక్కు ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పకుండా ఉండడం, సత్యాన్ని వ్రతంగా స్వీకరించడం. అమేయ మహిమాస్పదంబులన విందుము, వాటి యొక్క గొప్పతనం ఇంత అంతా అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ధర్మములందరూ అభివర్ణ్యములవి, ధర్మాలన్నింటిలోకి చాలా చాలా గొప్పవి ఏవి అంటే ఈ మూడే. ఇంద్రియములను నిగ్రహించడం అంటే చెడు వైపుకి ఇంద్రియములు వెళ్ళిపోకుండా అరికట్టగలగడం,
ఓర్పు పట్టగలగడం, సత్యాన్ని పలకడం, ఇవి చాలా చాలా గొప్పవి. అవి హృద్గ్రంథి భేదన ప్రౌఢంబుల్, హృదయమునకు సంబంధించినటువంటి అజ్ఞాన గ్రంథి విడిపోయేటట్టుగా చెయ్యగలిగినవి. అంత గొప్ప గుణములు. ఆ 3 గుణములను పాటించాలి మనిషి అని. పరమర్మ భేదులను, నయ విరహితములు, ధర్మ కార్య విముఖంబులు, నిష్ఠురములునగు మాటలు, సత్పురుషుండాడవి సత్యములుగా కునికిన్. సత్పురుషులైనటువంటి వారి యొక్క నోటి వెంట 3 గుణములు కలిగినటువంటి మాటలు ఎన్నడూ రావు. ఎందుకని అంటే ఆ 3 గుణములతో కూడుకున్న వాక్కు అయ్యుంటే అది అసత్యమవుతుంది తప్ప సత్యము కాదు. సత్యమైతే ఆ 3 అందులో ఉండడానికి అవకాశం లేదు. పాలంటే పాలే, విషం అంటే విషమే. ఏ 3 గుణములు ఉంటే అది గొప్ప వాక్కు, సత్యము అంటారో దాని యందు ఈ 3 గుణముల స్పర్శ ఉండదు. ఏ 3 గుణములు అంటే పరమర్మ భేదులను, ఏ మాటలు విన్న కారణం చేత ఎవరిని ఉద్దేశించి మీరు ఆ మాటలు మాట్లాడారో వారు ప్రాణమే పోయినంత బాధపడతారో, తాము చనిపోయాక తాను బాధపడడుగా ఇంకా, కానీ తన మరణము తనకి అనుభవంలోకి వచ్చిన తరువాత తానెంత బాధపడాలో అంత బాధపడవలసినటువంటి మాటలు మాట్లాడడం సత్యము ఒక్కనాటికి కాదు. సత్యం అలా మాట్లాడడానికి అవకాశం ఉండదు. అసలు సత్యం అలా మాట్లాడడం. కాబట్టి అటువంటి మాటలు నయ విరహితములు. అసలు ఆ మాటలలో నీతి అన్న స్పర్శ ఉండదు. ఇలా మాట్లాడచ్చా అన్న ఆలోచనే ఉండదు. అటువంటి నయ విరహితములు, నీతి లేని మాటలు, ధర్మ కార్య విముఖములు. ఆ మాటలు, ఆ చేష్టితములు లేదా అవి అనుకరించదగినవి, అవి పాటించదగినవి అయి ధర్మమును ఉద్దీపింపచేసేవి కాకుండా ఉంటాయి, ధర్మమును పాడు చేసేవిగా ఉంటాయి. అప్పుడు అవి సత్యము అని చెప్పడం అవకాశం ఉండదు. ఈ 3 గుణములు ఏ వాక్కు ఎందున్నాయో అది అసత్యమే అని నువ్వు కళ్ళు మూసుకు చెప్పచ్చు ధర్మరాజా. ఏ 3 గుణములు ఉంటే బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో వారి ప్రాణము పోయినంత బాధ అవి కల్పిస్తే. 2, ఏ మాట మాట్లాడారో అటువంటి మాట నీతిని విడిచిపెట్టినదైతే. 3, ఏ మాట మాట్లాడారో అది ధర్మమునకు కట్టుబడినది కాకపోతే అది సత్యము ఒక్కనాటికి కాదు, అది అసత్యమే. కాబట్టి నువ్వు ఈ 3 గుణముల యొక్క స్పర్శ ఉన్నది సత్యము కాదని గుర్తుపట్టవచ్చు. అందుకే మహాత్ములైన వారి మాటలు, సాధు పురుషుల మాటలు అసలు అటువంటివి ఉండవు. ఎందుకుండవు అంటే వాళ్ళు అసత్యములు మాట్లాడరు కనుక ఈ 3 గుణములు వారి మాటల్లోకి చేరవు. అలాగే జనములు తను అవమానించిన నిందించినను మారుసేయక సైరించిన శాంతాత్ముడు వారలమును చేసిన ఎట్టి సుకృతముల నాచికొను. ఒకడు ఒక గొప్ప గుణాన్ని సంపాదించుకున్నాడు. దానికి ఈశ్వరుడు అనుగ్రహం ఏమిటి అంటే ఏమిటి ఆ గొప్ప గుణం? ఓర్పు. ఏమిటి ఆ ఓర్పు? ఎక్కడ పడతాడు ఆయన? ఆ సజ్జనుడి యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే జనములు తను అవమానించిన, నిష్కారణంగా అవమానించారు, నిందించినను, తనని నింద చేసిన, తనని విమర్శ చేసిన, తక్కువ చేసి మాట్లాడిన, అనకూడని మాటలన్నా మారుసేయక సైరించిన శాంతాత్ముడు. తాను అలా మాట్లాడకుండా, తాను అలా ప్రవర్తించకుండా ఎవరు ప్రశాంతతకి కట్టుబడి, ధర్మానికి కట్టుబడి నిలబడిపోయాడు వాడు శాంతాత్ముడండి అని ఈశ్వరుడు వదిలేయడమేనా? వాడికి భగవంతుడి వైపు నుంచి ఏమైనా ఉపకారం ఉంటుందా అంటే భీష్ముడు తీర్పు చెప్తున్నాడు. వారలమును చేసిన ఎట్టి సుకృతముల నాచికొను. ఎవరు సత్పురుషుణ్ణి అలా అన్నారో, అన్నా కూడా ఆయన అంత శాంతంగా ఉన్నాడో, ఆయనకి అవతల వాళ్ళు చేసిన పుణ్యములు ఏమైనా ఉంటే అవన్నీ ఈయన ఖాతాలోకి తీసుకొచ్చేస్తారు. ఓర్పు వలన పరమేశ్వరుడిచ్చే కానుక అంత గొప్పది. అవతల వారు చేసిన పుణ్యములన్నీ కూడా ఓర్పు పట్టిన శాంతునకు వెళ్ళిపోతాయి. ఎవడు మాట్లాడాడో వాడి పుణ్యములన్నీ నశించిపోతాయి. కాబట్టి ధర్మరాజా, తొందరపడకు సుమా. నీవు చేసిన పుణ్యమును రక్షించుకోవడం నీ మాట మీద ఆధారపడి ఉంటుందని జ్ఞాపకం పెట్టుకో. కీడాడిన మేలాడుచు తాడనమునరించిరేని దరహాసముతో నీడంబోదును, క్రోధోత్పీడ వరయదిప్పుడును మదీయ హృదయమున్. ఆ హంస చెప్తోంది, కీడాడిన మేలాడు, నువ్వు నాశనం అయిపోవాలి అని నన్ను ఎవరైనా అంటే మీరు వృద్ధిలోకి రావాలి అని నేను మనస్ఫూర్తిగా అంటాను. ఎందుకని
కీడాడిన మేలాడు. వాళ్ళు నాకు కీడు కలగాలంటే వాళ్ళకి మేలు కలగాలని నేను అంటాను. హంస చెప్తోంది, నేను అలా అంటాను. తాడనమనరించిరేని దరహాసముతో నీడంబోదు. ఒకవేళ నన్ను కొడితే ఓ నవ్వు నవ్వుతానంతే. క్రోధోత్పీడ వరయదెప్పుడును. అంతేకాని కడుపులోనో గుండెల్లోనో అది పెట్టుకొని విపరీతమైన కోపం పెంచేసుకొని బాధపడిపోయి క్రుద్ధుడనైపోయి నేను చెయ్యవలసిన పనులు నేను చేయడం మానేసి కూర్చో. మదీయ హృదయమునన్, నా మనసు ఎప్పుడు నాకు కీడు చేసిన వాడికి కూడా మేలు చెయ్యాలని కోరుకొని నేను మాత్రం భగవంతుణ్ణి నమ్మి బ్రతుకుతాను. అలా ఉండాలి ధర్మరాజా. హంస చెప్తున్న మాటలు. హంస అలా ఉంటుంది అంటే బ్రహ్మగారు అలా ఉండడం గొప్ప. అలా ఉన్నవాడికి పరమేశ్వరుడు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. మనసును వాక్కును రక్షమ్మనుబడునెవ్వనికి శృతి తపశ్త్యాగములాతని చేతిలో నివగునని మునిజనముల చేత విందుము నిరంతరమున్. మనసును వాక్కును రక్షమ్మనుపడునెవ్వనికి అంటే ఎవరి మనసు వాడి చేతిలో ఉంటుందో ఉద్రేకం తొందరగా పొందడో, ప్రశాంత చిత్తంతో ఉంటాడో, ఎవరి వాక్కు వాడి అదుపులో ఉంటుందో, తొందరపడి ఇష్టం వచ్చినట్టుగా మాట మాట్లాడకుండా ఉంటాడో, అటువంటి వాడికి భగవంతుని యొక్క రక్షణ నిరంతరము ఉంటుంది. దాన్ని ఒక గొప్ప తపస్సుగా ఈశ్వరుడు స్వీకరిస్తాడు. స్వీకరించి అటువంటి వాణ్ణి సర్వేశ్వరుడు సర్వకాలముల యందు కాపాడుతుంటాడు. పలుకుబడిన తని పాపంబులు విడుచున్, పలిగిన తని పొందును పాపంబులు, ఉరుపాపము తనపై నొలయింపగనేలా నింద ఉడిగినదాదే. నిష్కారణంగా కారణం లేకుండా క్రౌర్యంతో, ద్వేషంతో, కుట్రతో, పగతో ఇంకొకరిని నింద చేస్తే, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరిని నిష్కారణంగా నింద చేస్తామో అటువంటి వారు పూర్వం చేసిన పాపములు ఏ ఉంటాయో ఆ పాపములను నింద చేసిన వారికి ఇస్తారు. ఎవరు నింద చేశారో వారి పుణ్యములను మాట పడ్డవాడికి ఇస్తారు. ఆయన ఓర్చి ఊరుకుంటే, ఆయన తిరగబడకూడదు. ఇది ఈశ్వర కృత్యం, పైకి కనపడేది కాదు. ఈశ్వరానుగ్రహం అలా ఉంటుంది. అంటే ఈ గుణమును సంతరించుకున్నాడు, ఇంత సాధన చేశాడు, ధర్మాన్ని నమ్మాడు, నన్ను నమ్మాడు, తెగబడి ప్రవర్తించలేదు. నా అనుగ్రహం ఏమిటి అంటే అవతలవాడు చేసిన పుణ్యాన్ని తీసి యువతలవాడికి వేస్తాడు, యువతలవాడి పాపాన్ని తీసి అవతలవాడికి వేస్తాడు. కాబట్టి ఎవరు చెప్పారయ్యా నోటి మాట ద్వారా అవతలవాడి పాపాలు నీకు తెచ్చుకొని నీ పుణ్యాలు అవతలవాడికి ఇమ్మని? తిట్టానని నువ్వు అనుకుంటున్నావు. ఆయన తెగబడలేదు, ఆయన తిరగబడలేదు అనుకుంటున్నావు. తిరగబడక నీ పుణ్యాలు ఎత్తుకుపోయాడు, తిరగబడక ఆయన పాపాలు నీకు ఇచ్చి. ఇది తెలుసుకుంటే ధర్మరాజా, ఎప్పుడైనా నింద ఉడిగిన కాదే. అసలు మనం ఇంకొకళ్ళ జోలికి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు నింద చెయ్యాలి? ఆ నింద చేసి ఎందుకు వచ్చింది? మన పుణ్యాలు వాడికి ఇవ్వడం ఏంటి, వాడి పాపాలు మనం పుచ్చుకోవడం ఏంటి? ఆఖరణ తీరా ఇంత చేశామనుకున్న తర్వాత, శరీరం ఉడికిపోయిన తర్వాత, పడిపోయాక, అయ్యా నేను అది చేశానండి, గోదానం చేశానండి, గోసేవ చేశానండి, ఫలానా ఆయన్ని తిట్టావుగా, అక్కడికి పోయింది నీ పుణ్యం అంతా. అయ్యా నేను ఈ పాపాలు ఎప్పుడు చేయలేదండి, ఆయన్ని తిట్టావుగా, ఆయన పాపాలు నీకు వచ్చాయి. ఏమైపోతావు? ఎందుకయ్యా ఈ కోరి కోరి తెచ్చుకోవడం అనేది? ఎందుకు వచ్చింది ఇదంతా? నింద చేసి తెచ్చుకోవచ్చా ఇలా? కాబట్టి ధర్మరాజా చాలా జాగ్రత్త సుమా. నింద చేయడం తేలిక, చాలా తేలిక. నోటి మాటే కదా పెట్టుబడి ఏమిటి అనుకుంటాం, కానీ లోపల పోతుంటాయి. నిశ్శబ్దంగా లోపల కూర్చున్నవాడు చేసేస్తుంటాడు ఈ వ్యవహారాలు. కాబట్టి చాలా జాగ్రత్త సుమా. కుపితుడగు వాని వ్రతమును జపమును దేవార్చనంబు శ్రాద్ధక్రియయును తపమును దానము ఐజనము అపగతములుగాగజేయు అంతకుడలు కన్. విపరీతమైనటువంటి కోప స్వభావం ఎవరికి ఉంటుందో అటువంటి వాడు చేసినటువంటి వ్రతాలు, అటువంటి వాడు చేసిన జపం, అటువంటి వాడు చేసిన పూజ, అటువంటి వాడు పెట్టిన శ్రాద్ధములు, అటువంటి వాడు చేసిన తపస్సు, అటువంటి వాడు చేసిన దానం, అటువంటి వాడు చేసినటువంటి ఏదో భోజనాదులు పెట్టినటువంటి ప్రక్రియ లేదా యజ్ఞయాగాదులు చేసినటువంటి ఫలితం యమధర్మరాజు గారు తీసేస్తాడు. ఎందుకు తీసేయడం? పాపం అంత కష్టపడి చేసుకున్నాడు కదా. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకు తీసేస్తాడో తెలుసా? ఈశ్వరుడు మహాకోపధారి. ఇవి చేశాడు, గొప్ప పుణ్యం వెళ్ళింది. ఇప్పుడు ఈ పుణ్యాన్ని అడ్డు పెట్టుకుని అపారమైన కోపం కదా, చిన్న తప్పుకి పెద్ద పెద్ద మాటలతో శాపాలు ఇచ్చేసి అవతల వాళ్ళని పాడు చేస్తాడు ఈ పుణ్యబలంతో.
కాబట్టి ఆ పుణ్య బలం ఉంటే దాని వలన వచ్చేటటువంటి భోగముల ద్వారా సమాజాన్ని పాడు చేస్తాడు తన కోపంతో. అందుకని వాడి దగ్గర ఉండడానికి వీల్లేదు కోపం ఉన్నాక. కోపం అన్నది అత్యంత ప్రమాదం. అందుకని వాడి దగ్గర ఆ ఫలితం లేకుండా చేసేస్తాడు యముడు. అందుకని ఇవన్నీ ఏవి చేస్తున్నాడో, వ్రతములు చేయనివ్వండి, జపం చేయనివ్వండి, దేవతార్చన చేయనివ్వండి, శ్రాద్ధక్రియ చేయనివ్వండి, పూజ చేయనివ్వండి, తపస్సు చేయనివ్వండి, దానం చేయనివ్వండి, యజ్ఞం చేయనివ్వండి, దాని వలన వచ్చేటటువంటి పుణ్యాన్ని వెంటనే యమధర్మరాజు గారు తీసేస్తుంటాడు. కోపము వలన సమాజము పాడైపోతుంది కనుక, కోపమున్న వాడి దగ్గర ఇవన్నీ ఉండడం ప్రమాదం కనుక ఈశ్వరుడు దాన్ని ఉండనివ్వడు. అది తెలుసుకున్న నాడు చెయ్యడం ఎంత ముఖ్యమో వాటిని రక్షించుకోవడం అంత ముఖ్యం. ఇల్లు కట్టుకోవడం ఎంత ముఖ్యమో ఇంటిని రక్షించుకోవడం అంత ముఖ్యమా? కష్టపడి రాసుకోవడం ఎంత ముఖ్యమో రాసుకున్న పుస్తకాన్ని జాగ్రత్తగా పెట్టుకోవడం అంత ముఖ్యమా? కష్టపడి వచ్చి కూర్చుని వినడం ఎంత ముఖ్యమో విన్నదాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అంత ముఖ్యమా? చేసుకున్న పుణ్యం ఎంత ముఖ్యమో పుణ్యం పోగొట్టుకోకుండా చూసుకోవడం అంత ముఖ్యమా? అయినప్పుడు ఇతరుల్ని నింద చేయమని ఎవడు చెప్పాడు, కోపం పెట్టుకోమని ఎవడు చెప్పాడు? ఈ రెండు జాగ్రత్తగా పరిశీలించుకోకపోతే ఉంటాయా? పెనం మీద నీటి బొట్టు ఆవిరైపోతాయి, కాలిన పెనం మీద నీటి బొట్టు కదా, లేకపోతే మళ్ళీ దోషం వస్తుంది. కాబట్టి ధర్మరాజా జాగ్రత్త, ఇవి చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవచ్చుమా. ఇక మాట గురించి నీకు ఒక మాట చెప్తా. పలుకకయుండుట కంటే తగ పలుకుట మేలు వినుండు, సత్యము పలుకుట ధర్మ మార్గమున పలుకుట సర్వజన ప్రియంబుగా పలుకుట, యోలి నిక్కుడగు భంగులు వీని రింగి యుండుమై పలుకక నాలుగు చందముల పల్కక మెత్తురువాని దేవతల్. మాట్లాడేటప్పుడు ఎప్పుడూ కూడా ధర్మరాజా 4 విషయాలు జ్ఞాపకం పెట్టుకో. మాట్లాడకుండా ఉండడం మంచి పద్ధతి కాదు. ఎప్పుడూ మాట్లాడకుండా కూర్చోకూడదు, మౌనంగా మాట్లాడాలి. మొట్టమొదటి విషయం, భగవంతుడు ఇచ్చిన గొప్ప ఉపకరణం అది. అయినప్పుడు మాట్లాడాలి, లేనప్పుడు నీ అనుభవం ఎందుకు పనికొస్తుంది? అసలు ఏమీ మాట్లాడకుండా ఎప్పుడు ముంగిలే కూర్చుంటానంటే కుదరదు. ఎవరో రమణ మహర్షి లాంటి భగవాన్ రమణులు, అరుణాచల భగవాన్ రమణుల వంటి వారికి చెల్లింది అది. కాబట్టి ఎందుకంటే వారు తమలో తాము రమిస్తూ ఉంటారు. ఆ స్థాయికి వెళ్లకుండా ఎందుకంత మౌనం? మాట్లాడాలి. కాబట్టి మాట్లాడు. మౌనంగా ఉండడం కన్నా మాట్లాడడం మంచిది. కానీ సత్యము పలుకుట, మాట్లాడమన్నాం కదా అని అసత్యాలు మాట్లాడకు, సత్యం మాట్లాడు. అలాగే ధర్మ మార్గమున పలుకుట, ధార్మికంగా మాట్లాడు. సర్వజన ప్రియంబుగా పలుకుట, అందరూ సంతోషించేటట్టుగా మాట్లాడు. ఇతరుల యొక్క అజ్ఞానం పోయేటట్టు వాళ్ళకేదో మేలు జరగడం కోసం మాట్లాడు. ఈ 4 నీ వాక్కునకు ఉంటే దేవతలందరూ కూడా సంతోషిస్తారు. వాక్కునకు ఈ దోషములు లేకుండా చూసుకో అని, ఎవ్వడు రమించునొక్కడ ఎవ్వడు పెక్కెండ్ర ప్రీతి నెసగక చేయున్, ఇవ్వటిలు నెవ్వనికి బలమెవ్వడు కలహంబు వెంటకెంతయు తొలగున్. ఎవడు ఇతర వస్తువుల యొక్క ప్రమేయం లేకుండా, అంటే అన్నం ఉందా లేదా, ఆ ఫ్యాన్ తిరుగుతోందా లేదా, గాలి ఇస్తోందా లేదా, చల్లగా ఉందా లేదా, మంచి బట్ట ఉందా లేదా అని సంబంధం లేకుండా ఒక్కడే పరమ సంతోషాన్ని పొందగలడు. ఏ ఒక్కడు ఉన్న కారణం చేత లోకంలో అందరూ కూడా ప్రశాంతత పొందగలరు. ఎవడికి ఎప్పుడూ అవతల వాళ్లతో దెబ్బలాట ఉండదు. అలాంటి వాడు ఎవరైనా ఉంటాడా? తాత అని అడిగాడు ధర్మరాజు గారు. వెంటనే భీష్ముడు అన్నాడు, ఉంటాడు. ప్రాజ్ఞుడు రమించునొక్కడ ప్రజ్ఞుడు పెక్కండ్ర ప్రీతి బరగగ చేయున్, ప్రజ్ఞుడు బలవంతుండగు ప్రజ్ఞుడు కలహమున తొట్టు పడక తొలంగు. ప్రాజ్ఞుడు అంటే ఆత్మవిచారం చేసి ఆత్మని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నవాడు ఎవరి జోలికి వెళ్ళడు. తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఎప్పుడు మంచి విషయాలు, భగవత్ సంబంధం తలుచుకు తనలో తానే మురిసిపోతుంటాడు, ఆనందపడిపోతుంటాడు. ఆయనకి ఇతర విషయాలతో సంబంధం ఉండదు. ప్రాజ్ఞుడు పెక్కెండ్ర ప్రీతి బరగగ చేయున్, అటువంటి వాడు ఎక్కడుంటాడో అక్కడ అందరికీ సంతోషం. అంతేకాదు ప్రాజ్ఞుడు బలవంతుండవు, ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనకి రక్ష భగవంతుడే, కాబట్టి ఆయన కన్నా బలవంతుడు ఉంటాడు. కాబట్టి ప్రాజ్ఞుడు కలహమున తొట్టు పడక తొలగును. ఆయన ఆ ప్రాజ్ఞుడైన వాడున్నాడే, ఆయన కలహము జోలికి వెళ్ళడు. ఎందుకంటే ఆయన అసలు ఎవరితోనూ దెబ్బలాట పెట్టుకునే ప్రయత్నం చేయడు. వాడు వినడు అనుకున్నాడు అనుకుని ఊరుకుంటాడు. వింటాడు, చెప్తాడు. విన్నాడు, పాటించలేదు, చెప్పడం నా కర్తవ్యం, చెప్పాను, మళ్ళీ చెప్పండి, ఇంకోసారి చెప్తాను, మీరు చెప్పిందంతా చెత్తండి, చాలా సంతోషం అండి, తప్ప ఆయన ఏం గొడవకాడు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళకు ఉంటుంది. ఒక్క వంకాయ కూర ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నచ్చదు. నేను ఎక్కడో ఒకసారి మా అబ్బాయిని చేర్చడానికి ఓ కాలేజీకి వెళ్ళాను. ఆ మెస్లోకి వెడితే అక్కడ బోర్డు ఉంది, దాని మీద ఏమని రాశారంటే, ఈ ప్రపంచమునందు ఏ వంటవాడు అందరి రుచులను తీర్చలేడు అని రాశాడు. నాకు చాలా గొప్పగా అనిపించింది. మెస్లో పెట్టాడు రా,
అంటే వేసిన పప్పు వీడికి నచ్చుతుంది, వాడికి నచ్చదు. కూర వీడికి నచ్చుతుంది, వాడికి నచ్చదు. పచ్చడి వీడికి నచ్చుతుంది, వాడికి నచ్చదు. ఏ వంట వాడేంటి? ఇంట్లో ఇల్లాలు వండింది భర్తకి పిల్లలకి అందరికీ సమానంగా నచ్చకపోవచ్చు కదా. అయినప్పుడు ఒకటి చెప్పింది అందరికీ ఎలా నచ్చుతుందండి? ఒకటికి నచ్చదు. నచ్చలేదని కూడా ఒక వెళ్ళకూడదు. నమస్కారం పెట్టి అలా చాలా సంతోషం అండి, పరమానందం. అలా అన్నవాళ్ళు ఉన్నారు, ఇలా అన్నవాళ్ళు ఉన్నారు. ఇంతకన్నా జీవితంలో కావలసిందే ఉంది. గర్వం పెరగకుండా ఉండడానికి ఇదో మంచి అవకాశం అండి అనాలి. అంతేగాని దానికి గొడవ పడిపోయి గుడ్డలు బాధేసుకుని అల్లరి పడిపో కుసుమా ధర్మరాజా. వాడికి దెబ్బలాట ఎందుకు ఉంటుంది? దెబ్బలాట ఉండదు. వాడికి ఉండదు. వాడితో ఇతరులకు ఉంటే ఉండొచ్చు, ఆయనకి మాత్రం ఉండదు. కాబట్టి ప్రాజ్ఞుడు కలహమున తొట్టుపడక తొలంగున్. అసలు దెబ్బలాట అన్నమాటే, కలహం అన్నమాట ప్రాజ్ఞుడికి ఉండనే ఉండదు అని హంసగీతనంతా చెప్పి చక్కగా శాంతి పర్వంలో మీ అందరూ కూడా చదువుకోవచ్చు. దాన్ని ప్రతిరోజు అనుష్ఠానంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు. అమృత భాండముల వంటి మాటలు కదండి. భీష్ముడు ఒక మాట చెప్పాడు. సాదర వృత్తి సాధ్యుల ప్రహర్ష సమేతుల చేయబూని సంవాదము చేస దేవముని వంజుడ జుండు ఇది చేయు ఆయురుత్పాదన ఇచ్చు సంతత శుభంబులు కీర్తియునర్చు పుత్ర పౌత్రోదయమావహించు భరతోత్తమ తన్ వినినన్ పఠించినన్. ఈ హంసగీతని ఎవరైనా విన్నా, ఎవరైనా ఇది చదువుకున్నా, అటువంటి వాళ్ళందరికీ కూడా కొన్ని ఫలితములు కలుగుతాయి. దీనికి ఫలశ్రుతి చెప్పారు ఈ హంసగీతకి. ఇది చదువుకుంటే ఇవి జరుగుతాయి అని చెప్పారు. అందులో ఇది ఏం చేస్తుంది అంటే, ఇది చేయు ఆయురుత్పాదన, అపమృత్యు దోషం రాకుండా ఆయుర్దాయాన్ని నిలబెడుతుంది. ఈ హంసగీత విన్నా చదివినా దానికి అంత శక్తి ఉంది. అలాగే ఇచ్చు సంతత శుభములు, మంచి శుభములను ఇస్తుంది. మంచి గుణములు ఉన్నవాడికి ప్రశాంతత కన్నా శుభమే ఉంటుందండి. కాబట్టి మంచి శుభములను ఇస్తుంది. కీర్తియునర్చు, చక్కటి కీర్తి లభిస్తుంది. అంతేకాదు పుత్ర పౌత్రోదయమావహించు, కొడుకులు లేని వాళ్ళకి కొడుకు పుడతాడయా, వంశం నిలబడుతుంది, మనవణ్ణి చూస్తాడు తొందరలో. పౌత్రోదయమావహించు భరతోత్తమ, ఓ ధర్మరాజా, తన్ వినినన్ పఠించినన్. ఈ హంసగీత విన్నా చదువుకున్నా అంత గొప్ప ఫలితం. అటువంటి హంసగీతని ధర్మరాజా ఇవాళ నీకు చెప్పానని భీష్ముడు చెప్పగా, దిశలు కొల్చి చందేర శంకర సదృశ పరిష్కార కళ్యాణకమువైన గౌరి వచ్చి వెనుక దిక్కున మెలుపున చేరి మోమున కలకినంతు ఇనుమడి చెరువు కొసగా కమిలేకుల నొల్ల సమ్మాడు తన మృదుగల యుగ్మములను శంకరుని నేత్రయుగ్మము అల్ల మూసి ఉన్నంత లోకమనర్క చంద్ర తారకాగ్నియై మహాంధకాల మగ్నముడయు సంక్షోభమందే భూత సముదయములెల్లా. ఒకప్పుడు శంకరుడు ఒక గొప్ప తోటలో కూర్చుని ఉన్నాడు. ఆయన వ్యాఘ్ర చర్మాన్ని పట్టుకున్నాడు. పులి చర్మాన్ని పట్టుకుని ఇంతమంది చేత పరివేష్టితుడై కూర్చుని ఉన్నటువంటి సందర్భంలో ఆయన్ని సేవించడానికి వచ్చినటువంటి వాళ్ళు ఆయన చుట్టూ ఉన్నారు. అందులో ప్రధానంగా పుణ్యాంగనాకారములు దాల్చి పుణ్యనదీ నివహంబులు దిశలు కొల్చి చదుదేరా. అనేకమైనటువంటి పుణ్యనదులు స్త్రీల యొక్క రూపాన్ని పొందేవి. అంటే నదులకు అధిష్టాన దేవతలు ఉంటారు. నది స్త్రీ స్వరూపంగా ఉంటుంది. ఆ నది యొక్క అధిష్టాన దేవత భక్తులైనటువంటి వారిని అనుగ్రహించినటువంటి సందర్భాలు, సాక్షాత్కరించినటువంటి సందర్భాలు మనకి వాంగ్మయంలో కోకొల్లలుగా కనపడతాయి. అందుకే శంకరుడికి పరివేష్టించి ఉన్నాయి. ఆ నదుల యొక్క అధిష్టాన దేవతలందరూ కూడా స్త్రీ స్వరూపాలతో ఆయనని పరివేష్టించి ఉన్నారు. అలాగే దిశలు కొలిచి చదువేలా దిక్కులన్నీ కూడా స్త్రీ రూపాలు పొంది అన్ని దిక్కులు ఆయన చుట్టూ చేరి ఉన్నాయి. శంకర సదృశ పరిష్కార కళ్యాణ కనువైన గౌరి వచ్చి పరమశివుని యొక్క రూపము ఎలా ఉంటుందో, ఆయన ఎటువంటి వేషమును ధరిస్తాడో అటువంటి రూపాన్ని ధరించి గౌరీదేవి వచ్చింది. ఆ మాట ఏమిటి అందులో ఉన్నటువంటి తాత్పర్యం అంటే, పార్వతీ పరమేశ్వరులకు పంచసామ్యములు అని ఉంటాయి. అందులో రూపసామ్యము,
వాళ్ళు ఉండేటటువంటి వాససామ్యము, వాళ్ళ యొక్క అనుగ్రహ సామ్యము, ఇవన్నీ కూడా సమానంగా ఉంటాయి. ఇద్దరి అనుగ్రహము ఒక్కలా ఉంటుంది, ఇద్దరి రూపాలు ఒక్కలా ఉంటాయి, ఇద్దరు ఉండే ప్రదేశం ఒక్కటై ఉంటుంది. అందుకే శంకరుడి కన్నా భిన్నంగా ఆవిడ ఉండదు. ఆయన రూపము ఎలా ఉంటుందో అలాగే ఆవిడ ఉంటుంది. ఇద్దరికి ఉమ్మడి ఆస్తి కూడా. ఇద్దరు శుక్లపక్షంలో ఉండేటటువంటి తడియనాటి చంద్రలేఖని కిరీటమందు ధరిస్తారు. ఇద్దరూ కూడా పట్టుబట్ట కట్టుకుంటారు. ఇప్పుడు కట్టుకున్నాడు కానీ ఆయన పట్టుబట్ట కట్టుకుని ఉంటాడు అని శివమహాపురాణాలు కల్పించాయి. కాబట్టి ఇద్దరూ పట్టుబట్ట కట్టుకుంటారు, ఇద్దరు జ్ఞానాన్ని వర్షిస్తారు, ఇద్దరు అపారమైనటువంటి కరుణామూర్తులు, ఇద్దరు కైలాస పర్వతం మీద ఉంటారు, ఇద్దరు భక్తుల్ని అనుగ్రహించడంలో చాలా సౌలభ్యాన్ని ప్రకటన చేసేటువంటి స్వభావం ఉన్నవాడు. అందుకే శంకర పురుష పరిష్కార కళ్యాణ మంచి ఆయన వెనక వచ్చి నిలబడింది. అంటే నేనున్నాను అనుకోండి, నా వెనక్కి వచ్చి నిలబడితే నాకు తెలియకపోవచ్చు. ఎందుకంటే నాకు వెనక్కి వెనక ఉండడం కాబట్టి నాకు తెలియకపోవచ్చు. శివుడికి కూడా వెనక్కి ఎవరొచ్చారో తెలియదు అని అనుకోండి. అప్పుడు ఆయన యొక్క జ్ఞానము పరిమితమైపోయిందా లేదా? వాడు ఎవరైనా దండుగా నిలబడగలిగి ఉంటాడు. అంటే పైగా శివుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి 5 ముఖాలు ఉంటాయి. సత్యోజాత అఘోర తత్పురుష వామదేవుడు ఈశానులని. సత్యోజాత ముఖం పశ్చిమంగా ఉంటుంది, అఘోర ముఖం దక్షిణానికి ఉంటుంది, వామదేవ ముఖం ఉత్తరానికి ఉంటుంది, తత్పురుష ముఖం తూర్పు ఉంటుంది, ఈశాన ముఖం పైకి 5 ముఖములతో ఉంటాడు. అందుకే శివలింగానికి ఇటువైపు నుంచి పూజ చేసిన దోషాలు. మరి అటువంటప్పుడు ఆయన తన వెనక్కి ఎవరు వచ్చారో తెలుసుకోలేని అమ్మాయి కూడా, అంటే అసలు ఆయన కన్నా భిన్నమానవే కాదు. మరి ఆయనకి తెలిసి ఆమె ఏదో చెయ్యబోతుంది అని, అది ఏదైనా ఇబ్బందికరమైన విషయం అయితే ఎందుకు వారించలేదు? అంటే ఆమె తెలియక చేస్తున్నది కాదు, అంత అమాయకుల ఆవిడ కాదు, ఆవిడ చేసేది తెలుసుకోలేని అమాయకుడు ఆయన కాడు. కానీ ఇద్దరూ కలిసి అటువంటి చేష్టితం ఏదో చేసి ఒక లీల చేసి లోకములకు శివతత్వమునంతటినీ ఆవిష్కరిస్తారు. ఆ ఆవిష్కరించడానికి చేసేటువంటి ప్రయత్నం యొక్క నేపథ్యము ఈ సన్నివేశం. కాబట్టి ఆమె వెనుక దిక్కున మెలుకున చేరి మోమున కలతిన అలతి నవ్వు ఇనుమడి చెలుగునొసగా ఆమె యొక్క ముఖానికి చిన్న చిరునవ్వు ఎంతో గొప్ప సౌందర్యాన్ని ఇస్తుండగా, గమ్మిరేకుల నులసమ్మాడు తన మృదు కల యుగ్మమునను, తామరరేకులు ఎలా ఉంటాయో అటువంటి మృదువైనటువంటి తన చేతులతో పద్మముల వంటి శంకరుని యొక్క 2 కన్నులు వెనక నుంచి ఇలా మూసింది. అది దంపతుల మధ్య ఉండేటటువంటి పరిహాసం. ఏదో ఆయన వెనక నుంచి వచ్చింది, ఏమంటాడో చూద్దాం ఉంటుందో ఏమో, మరి ఆవిడ వెనక నుంచి మూసింది. దీన్ని మామూలుగా కళాపరంగా మేము ఆలోచన చేస్తే ఆ సంఘటనని లౌకిక దృష్టితో పరిశీలన చేసినప్పుడు ఒక భార్య భర్త పట్ల స్వాతంత్ర్యంతో ఎలా ప్రవర్తిస్తుందో అలా ఆమె వెనక నుంచి వచ్చి శంకరుని నేత్రయుగ్మల్ల మూసి ఉన్నంత ఆయన యొక్క కన్నులు మూసింది. లోకమనర్క చంద్ర తారాగ్ని మహాంధకార మధ్యముగయు సంక్షోభమందే భూత సముదయములెల్లా. ఆయన కన్నులు మూసేటప్పటికీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు అన్నీ కూడా వస్తున్నాయి. లోకంలో కటిక చీకటి ఆవరించింది. అకస్మాత్తుగా ఎప్పుడైతే అంత చీకటి ఏర్పడిపోయిందో సమస్త ప్రాణులు కల్లడిపోయాయి. పరమశివుని యొక్క కన్నులకు సూర్యుడు, చంద్రుడు, అగ్ని తారకలు వీటికి ఏమిటి సంబంధం? ఆయన కన్నులు మూస్తే వెలుతురంతా ఆగిపోవడం ఏమిటి? సూర్య చంద్రులు తారకలు కూడా ప్రకాశాన్ని కోల్పోయిన కారణం చేత అకస్మాత్తుగా చీకటి ఆవరించింది. అకస్మాత్తుగా అంత చీకటి ఆవరించేటప్పటికి సమస్త ప్రాణులు అయోమయావస్థకి గురైపోయి మీరు ఇంత చీకటి వచ్చేసింది. ఇప్పుడు ఇన్ని భూతములు, ఇన్ని ప్రాణులు కూడా అంతటి సంకట స్థితిని పొందడం, అయోమయావస్థ పొందడం ఆ తల్లి ఆశ్చర్యం. మీరు ఇంత
ఇంత చీకటి అయిపోయిందని ఆవిడ అంటే మీరు ఒక జాగ్రత్తగా గమనించాలి. అలా పరమశివుని యొక్క కన్నులు మూస్తే సూర్యుడు చంద్రుడు తారకలు కూడా తమ వెలుతురుని కోల్పోతాయనేటటువంటి విషయం తెలియనటువంటి అమాయకుల పార్వతీదేవి మళ్ళీ చెప్తున్నాను ఆవు. కానీ ఒక సాత్వికమైనటువంటి లీల ద్వారా శివతత్వమును ఆవిష్కరిస్తోంది. ఆ శివతత్వం లోకానికి తిరిగి చెప్పాలి. తిరిగి చెప్పడానికి ఈ సందర్భాన్ని చేసింది ఆవిడ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.